గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో నేను మీ ముందుకు వచ్చానంటే అది బిగ్ బాస్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుందని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ వారం వీక్ 11 తెలుగు సీజన్ 9 బిగ్ బాస్లో ఏం జరిగిందంటే ఫ్యామిలీ వీక్ అనేది జరిగింది. ప్రతి వీక్లో ప్రతి సీజన్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఫ్యామిలీ వీక్ అనేది జరుగుతుంది. ఈ ఫ్యామిలీ వీక్ అనేది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు మీకోసం బిగ్ బాస్ హౌస్లో వచ్చి ఒక 2-3 గంటలు ఉండటము అలా ఉంటారనమాట. మీతోటి ఉండి మీతో హౌస్లో మీతో గడుపుతారు. సో గడిపి మీకు హింట్స్ ఇవ్వటము, మిగతా వాళ్ళని పలకరించటము, నువ్వు అలా మీ మాట తీరు, నీ ఆట తీరు ఇలా మార్చుకో అలా మార్చుకో అని చెప్పటము, ఇలా వాళ్ళు మీకు ఏదైనా కొంచెం హింట్ ఇవ్వటము, మిమ్మల్ని మీరు మిస్ అయిన ఫ్యామిలీని కొంచెం మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేయడం అనేది, కొంచెం హ్యాపీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అన్ని లాంగ్వేజ్లో జరుగుతుంది. హిందీ, కన్నడ, తెలుగు అన్ని లాంగ్వేజ్లో కూడా. హిందీ, కన్నడ అయితే మనకంటే చాలా ముందున్నాయి. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ఒకేసారి అందరూ అంటే అందరు ఫ్యామిలీలు ఒకేసారి హౌస్లోకి ఎంటర్ అయ్యి ఆ రోజంతా వాళ్ళతో గడుపుతారు. ఆ విధంగా హిందీలో అయితే జరుగుతుంది. సో తెలుగులో అయితే ఇంకా కూడా మనం ఓల్డ్ ఫార్మాట్లోనే ఉన్నాము. అంటే ఈ వీక్ అంతా కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున, ఇప్పుడు ఒక రోజున 3 రావటము, 1 గంట ఉండటము, 2 గంటలు ఉండడం ఇలా చేస్తారు. ఈసారి తెలుగులో ఏం జరిగిందంటే మీకు టైం అనేది కట్ డౌన్ చేశారు. ప్రతి ఒక్కరికి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు గేమ్స్ ఆడండి, సెలెక్ట్ చేయండి. ఒక 60 మినిట్స్, 30 మినిట్స్, 25 మినిట్స్, 15 మినిట్స్ ఈ విధంగా గందరగోళంగా పెట్టి వాళ్ళను పాపం ఎక్కువ కలవనీయకుండా వాళ్ళని అడిగి మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు, టైం బార్గెన్ చేయొచ్చు అని చెప్పేసి సంజనాకైతే అసలు లేదు, నువ్వు బార్గెన్ చేసుకో టైము, రకరకాల వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ దగ్గర ప్రాధేయపడి అది ఇచ్చేసి మీరు ఒక టైం అనేది కొనుక్కోండి అన్నట్టుగా చెప్పారు. సో ఆ విధంగా ఒక్కొక్కరికి 15 నిమిషాలు ఆ విధంగా వచ్చేసింది. సో మొత్తం మీద ప్రతి ఒక్కరైతే ఎమోషనల్ రైడ్ అనేది కొద్దిగా డౌన్ చేయడం కోసము బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో అయితే కనెక్ట్ అయ్యారు ఈ వారము. సో అయ్యారు ఎమోషనల్గా, కొంచెం ఎమోషనల్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. సో ఇది మన ఈ వారం జరిగినటువంటి థింగ్. సో యూజువల్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ ఫ్యామిలీ వీక్కి యూజువల్గా ఎవరు కనెక్ట్ అవుతారంటే, ఇప్పుడు గేమ్స్ అనుకోండి, యూత్ ఇలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు గేమ్స్ ఆడేటప్పుడు. ఎమోషనల్గా ఉన్న వాళ్ళకంటే అంటే లవ్ ఫెయిల్యూర్ అది ఇది ఇట్లా రకరకాలు ఉంటారు కదండి, వాళ్ళేమో కొంత ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు. లేదు, ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతం కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వారం అయితే ఈ యొక్క ఫ్యామిలీ వీక్లో కూడా పెద్ద ఎమోషన్స్ అయితే అది ఇది అంటూ ఏం కనపడలేదు. సో ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదని చెప్పుకోవచ్చు. యావరేజ్గానే హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ ఫ్యామిలీ వీక్ అనేది. సో ఆ ఫ్యామిలీ వీక్ అయితే బాగానే కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అనేది అయితే గ్యారంటీ చెప్పుకోవచ్చు. ఇక నేను ఎవరి సంబంధించిన వాళ్ళు బెటర్ అది అయితే నేను దానికి వెళ్ళదలుచుకోలేదు. సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీకి బాగానే ఎంకరేజ్ చేశారు, లోపలికి వచ్చారు, అందరికి ఇంట్స్ బాగానే ఇచ్చారు, అందరూ కూడా పలకరించారు. ఎవరికెవరు పెద్ద శత్రువులు అయితే లేరు. ఇంతకుముందులాగా లైక్ వన్ సైడెడ్ అలాంటి శత్రువులు ఉండటం అలా అయితే లేదు. పెద్దగా అయితే హింట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సాధారణంగా అలాగే జరుగుతుంది. క్యాజువల్గానే జరుగుతుంది, ఇక్కడ కూడా క్యాజువల్గానే జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళతోటి నువ్వు వీళ్ళతో ఉండకని చెప్పడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే అసలు ఆ రేంజ్కి వెళ్ళలేదు ఈ బిగ్ బాస్ అనేది, ఈ సీజన్ అనేది. కాబట్టి అంత బీభత్సమైనటువంటి హింట్స్ అయితే ఏం అవసరం లేదు. ఇది ఓపెన్గానే ఉంది ఫస్ట్ నుంచి బయటికి వెళ్ళటం, రావటము, మళ్ళీ బయట నుంచి వాళ్ళు రావటం, వీళ్ళు రావటము, మళ్ళీ బయట నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ భరణి కానీ శ్రీజ కానీ మళ్ళీ రావటం, ఈ హింట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. ఇది ఏదో ఒక హాస్టల్కి వచ్చిపోతున్నట్టుగానే అనిపిస్తుంది, ఆ విధంగానే ఉంది. కాబట్టి హింట్స్ అయితే ఈసారి అయితే అవసరం లేదు. తర్వాత లీడర్ బోర్డు అని అదేని ఇదని బయట ప్రేక్షకులు అక్కడే కూర్చుని ఉంటున్నారు నాగార్జున దగ్గర, వాళ్ళలో కొంతమంది చేత చెప్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఇది ఓపెన్ సీక్రెట్ లాగే ఉంది, కానీ పెద్దగా అయితే ఏమి లేదు. సో ఎమోషనల్ రైడ్ అయితే నాకు కళ్యాణ్కి ఏమైనా జరిగిందేమో అనిపించింది. కళ్యాణ్ ఒకటి, ఇమాన్యుయల్ ఒకటి అయితే ఎమోషనల్ రైడ్ లాగా అనిపించింది కొద్దిగా గొప్ప. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో ఫ్యామిలీ వీక్ అయితే అది. ఇకపోతే
మన ఎలిమినేషన్కి వస్తే ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో అయితే ఎవరున్నారంటే దివ్య, సంజన, డేమన్ పవన్ అయితే ఉన్నారు. సో వీళ్ళల్లో ఎక్కువగా డేంజర్ జోన్లో ఉంది డేమన్ పవన్ అండ్ దివ్య. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్తారని అనుకున్నారు. ఫైనల్గా దివ్య అయితే ఎలిమినేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ వారం మనకు ప్రతిసారి బిగ్ బాస్లో ఏదో ఒక వారం నో ఎలిమినేషన్ అనేది ఉంటుంది కదా, ఈ వారం కూడా ఆల్ ఆర్ సేఫ్, ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు. అది పవర్ అస్త్ర వాడారా, లేకపోతే నో ఎలిమినేషన్ వీకా, లేకపోతే ఇంకా ఏదైనా అంటే వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు మీకు తెలుసు కదా, మనకు కొన్ని అస్త్రాలు ఉన్నాయి, మనటోళ్ళు తనుజ దగ్గర ఉంది, ఏమైనా రక్షించవచ్చు, ఇలాంటిది అలా ఏదో జరిగి ఆమెను ఆపారా, లేదంటే నో ఎలిమినేషన్ వీక్ అని ఏమైనా అనౌన్స్ చేసి ఆపారా తెలియదు. కానీ మొత్తం మీదైతే ఎవ్వరు ఎలిమినేట్ అవ్వలేదు ఈ వారం. అది ఫైనల్ కన్క్లూజన్. నో ఎలిమినేషన్ గైస్, ఆల్ ఆర్ సేఫ్. సో మరి యొక్క వారం అనేది నెక్స్ట్ వారం అనేది వీళ్ళకి దొరికింది. హ్యాపీగా పోయి గేమ్ ఆడుకొని నెక్స్ట్ ఇంకా వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఓట్ షేర్ కూడా ఇంప్రూవ్ చేసుకునేదానికి మంచి అవకాశం అయితే దొరికింది. మీకు కావాల్సిన కంటెస్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఓట్లు అయితే వేయండి, వేసుకొని మీరు వాళ్ళను ముందైతే పెట్టండి, డేంజర్ జోన్లో ఉంచకండి. సో ఆ విధంగా అయితే మీకు మళ్ళీ ఇంకొక వారం దొరికిందని నేను చెప్తున్నాను. సో హ్యాపీ గైస్. సో ఆల్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ ఐ గెస్. ఓకే, సో మరి ఇది ఈ వారం యొక్క ఎలిమినేషన్ డేటా గురించి మీ ముందుకు వచ్చాను. సో మరొక వారం బిగ్ బాస్ ఎలిమినేషన్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ టు అదర్స్. ఎస్, థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే నేనైతే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ.